వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మెట్రో అదో ఇంజనీరింగ్ అద్భుతం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్. లండన్ వంటి అభివృద్ధి చెందిన నగరాలు దానివైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ప్రాజెక్టు విశిష్టతలు భవిష్యత్తులో విద్యార్థులకు పాఠాలుగా మారనున్నాయి. రహదారి మధ్యలో ఒంటి స్తంభాల వరుస, దానిపై 2-వే రైల్వే ట్రాక్ పై అత్యాధునిక హంగులతో పరుగులు పెట్టే రైలు, కిలోమీటర్కో స్టేషన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, షాపింగ్ మాల్స్ వంటి సకల సౌకర్యాలు. బొకేల నుంచి బొటిక్ల వరకు, కాఫీ షాప్ నుంచి సినిమా హాల్ వరకు అన్నీ అక్కడ దొరికే ఏర్పాట్లు. సకల సౌకర్యాలతో ఆకాశ మార్గంలో జరుగుతున్న మహా అద్భుత నిర్మాణం హైదరాబాద్ మెట్రో రైల్. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. మూడు కారిడార్లు, 72 కిలోమీటర్లు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో L&T కంపెనీ చేపట్టిన ప్రాజెక్ట్ మెట్రో రైల్. 2012 జూన్లో మెట్రో రైలు పనులు మొదలయ్యాయి. ఎల్బీ నగర్, మియాపూర్ మధ్య 29 కిలోమీటర్ల మార్గంలో 27 స్టేషన్లు. నాగోల్, శిల్పారామం మధ్య 28 కిలోమీటర్ల ఎలివేటెడ్ వేలో 23 స్టేషన్లు. జేబీఎస్, ఫలక్నుమా కారిడార్లో 15 కిలోమీటర్ల మార్గంలో 16 స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఒకే పిల్లర్ పై మెట్రో మార్గం, స్టేషన్లు నిర్మించడం HMRL స్పెషాలిటీ. 3 కారిడార్లలో కలిపి మొత్తం 2,800 పిల్లర్లు నిర్మిస్తున్నారు. 14,232 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టులో ప్రతి కిలోమీటరు మార్గం నిర్మాణం కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. పునాదుల నుంచి తుది మెరుగులు దిద్దే వరకు అవసరమైన పనుల్లో 10 విదేశీ సంస్థలు భాగస్వాములవుతున్నాయి. ప్రీ కాస్ట్ పద్ధతిలో జరుగుతున్న మెట్రో నిర్మాణానికి కావలసిన వయాడక్ట్ సెగ్మెంట్లను ఉప్పల్, కుత్బుల్లాపూర్ కాస్టింగ్ యార్డుల్లో తయారు చేస్తున్నారు. 2,500 మంది ఇంజనీర్లతో పాటు 17,500 మంది నిపుణులైన కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారు. ప్రారంభంలో 18 లక్షలు, 2022 నాటికి 24 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. జూన్లో మెట్రో తొలి పిల్లర్కు పునాదులు పడ్డాయి. 2 కోట్ల వ్యయంతో నిర్మించే ఒక్కో పిల్లర్ 4,000 టన్నుల బరువు మోస్తుంది. ప్రాంతాలను బట్టి భూమి నుండి 14 నుంచి 34 మీటర్ల ఎత్తులో పిల్లర్లను నిర్మిస్తున్నారు. 3 కారిడార్లలో మొత్తం 64 స్టేషన్లు వస్తుండగా 2 కారిడార్లు కలిసే అమీర్పేట్, పరేడ్ గ్రౌండ్స్, MGBS ప్రాంతాల్లో ఇంటర్చేంజ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 269 ఎకరాల భూమి కేటాయించగా అందులో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం 120 ఎకరాలు అలాట్ చేశారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి L&T సంస్థ 5,000 కోట్లు ఖర్చు చేయనుంది. మూడు మెట్రో కారిడార్లలో మొత్తం 57 రైళ్లు నడవనున్నాయి. ఒక్కో రైలులో ప్రారంభంలో 3, ఆ తర్వాత 6 బోగీలు ఏర్పాటు చేయనున్నారు. తొలుత 5 నిమిషాలకో రైలును, ఆ తర్వాత రద్దీని బట్టి 2 నిమిషాలకో రైలు నడపనున్నారు. 3 బోగీలున్న రైలులో దాదాపు 1000 మంది ప్రయాణించే వీలుంది. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి 65 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 25 చోట్ల సకల హంగులతో నిర్మించనున్న స్పెషల్ స్టేషన్లకు 135 కోట్ల వ్యయమవుతోంది. హైటెక్ సిటీ, పంజాగుట్ట, నల్గొండ క్రాస్ రోడ్, గ్రీన్ ల్యాండ్స్, నారాయణగూడల్లో ఫ్లైఓవర్లపై నుంచి మెట్రో ట్యాక్స్ వేస్తున్నారు. ఇక తార్నాక, హరిహర కళాభవన్, సిటీఓ, బేగంపేట్ ఎయిర్పోర్ట్, భరత్ నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లకు సమాంతరంగా మెట్రో మార్గం వెళ్లనుంది. 18 ప్రాంతాల్లో వాహనాల పార్కింగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైల్లో కనీస టికెట్ ధర 10 రూపాయలు, గరిష్టంగా 25 రూపాయలు ఉండే అవకాశముంది. గ్లోబల్ ప్రాజెక్టుగా అవతరించిన హైదరాబాద్ మెట్రో రైల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్షిప్ ఫోరంలో బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మెట్రో రైల్ ప్రాజెక్టులుండగా
వాటిలో సింగపూర్, హాంకాంగ్, టోక్యోలో మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలినవన్నీ ప్రభుత్వ సహకారం, సబ్సిడీలతో లేదా నష్టాల్లో నడుస్తున్నాయి. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ అథారిటీ మాత్రం ఇలాంటి సమస్య తలెత్తకుండా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల ఛార్జీల నుంచి 50%, మెట్రో స్టేషన్లలో కమర్షియల్ స్పేస్ లీజుకివ్వడం ద్వారా 45%, మరో 5% వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. మెట్రో ప్రాజెక్టుతో నగరానికి 50,000 కోట్ల పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. పూర్తి స్థాయిలో వస్తే దాదాపు 50,000 మందికి ఉపాధి లభించనుంది. 6 దశల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో నాగోల్, సికింద్రాబాద్ మధ్య 11 కిలోమీటర్ల మార్గం ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బేగంపేట్, శిల్పారామం, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్ మార్గం 2016 ఆగస్టు నాటికి, జేబీఎస్, ఫలక్నుమా రూట్ 2017 జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. మియాపూర్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట్ మార్గంలో మెట్రో పరుగులు ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద హైదరాబాద్ కు తలమానికంగా మారిన మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగర స్వరూపాన్ని మార్చివేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు మెట్రో ప్రాజెక్టులే జనాన్ని ఫాస్ట్గా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఉద్దేశించినవే. కానీ రెండింటి నిర్మాణంలోనే కాదు, ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఎన్నో తేడాలు. స్టేషన్ల రూపురేఖల నుంచి రైళ్లను నడిపే టెక్నాలజీ వరకు హైదరాబాద్ మెట్రో ఓ అడుగు ముందుంది. మెట్రో అంటేనే మోడర్న్ టెక్నాలజీ. అయితే ఒక్క టెక్నాలజీ విషయంలోనే కాదు, చాలా అంశాల్లో చెన్నై మెట్రోకి మన మెట్రోకి తేడా ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం నుంచి డ్రైవింగ్ వరకు ప్రతి విషయంలోనూ హైదరాబాద్ మెట్రో ఓ అడుగు ముందుంది. చెన్నై మెట్రో ప్రాజెక్టును కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టగా హైదరాబాద్ మెట్రో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో రూపుదిద్దుకుంటోంది. 3 కారిడార్లు, 72 కిలోమీటర్ల మేర హెచ్ఎంఆర్ఎల్ నిర్మాణం జరుగుతుండగా చెన్నైలో ఇది 2 కారిడార్లు, 45 కిలోమీటర్లకు పరిమితమైంది. సీఎంఆర్ఎల్ ప్రాజెక్టు అంచనా వ్యయం 14,750 కోట్లు. అందులో 41% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. మిగతా 59% మొత్తాన్ని జైకా బ్యాంక్ లోనిచ్చింది. అయితే చెన్నైతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో అంచనా వ్యయం చాలా తక్కువ. చెన్నై కన్నా మన దగ్గర 27 కిలోమీటర్ల నిడివి ఎక్కువగా ఉన్నా ప్రాజెక్టు కాస్ట్ మాత్రం 14,132 కోట్లు మాత్రమే. ఈ వ్యయంలో 90% L&T, 10% కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తిగా ఎలివేటెడ్ వే, అంటే 72 కిలోమీటర్ల ప్రయాణం ఆకాశ మార్గంలోనే జరుగుతుంది. అదే చెన్నై విషయానికొస్తే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా 24 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని ఎంచుకున్నారు. మన మెట్రో తరహాలోనే చెన్నైలోనూ వయాడక్ట్ల నిర్మాణం ప్రీ కాస్ట్ పద్ధతిలో చేపట్టారు. సీఎంఆర్ఎల్లో నిర్మిస్తున్న మొత్తం 32 స్టేషన్లలో 20 స్టేషన్లు అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. అదే హెచ్ఎంఆర్ఎల్లో 66 చోట్ల స్టేషన్లు వస్తున్నాయి. వీటిని ఒకే పిల్లర్ పై నిర్మిస్తుండడం విశేషం. చెన్నైలో సంప్రదాయ పద్ధతిలో స్టేషన్ల డిజైన్ జరిగింది. మన దగ్గర మాత్రం మోడ్రన్ లుక్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చెన్నై మెట్రో కోయంబేడు, మీనంబాకంలలో 2 డిపోలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో 3 కారిడార్లు ఉన్నందున ఉప్పల్, ఫలక్నుమా, మియాపూర్లలో డిపోలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం మన ప్రభుత్వం 269 ఎకరాల స్థలాన్ని కేటాయించగా తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో 121 ఎకరాలు అలాట్ చేసింది. చెన్నైలో మెట్రో పనులు 2009 జూన్లో ప్రారంభం కాగా మొదటి దశ పూర్తయ్యేందుకు 6 ఏళ్లు పట్టింది. హైదరాబాద్ లో మాత్రం వేగంగా పనులు జరుగుతున్నాయి. 2012లో ప్రారంభమైన ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 3 ఏళ్లలోపే కంప్లీట్ అయింది. రెండు ప్రాజెక్టుల్లోనూ మెట్రో మార్గంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కు ప్రయారిటీ ఇస్తున్నారు. మన దగ్గర 18.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఇందుకోసం కేటాయించారు. అందులో 12.5 చదరపు అడుగుల స్థలాన్ని 3 డిపోల్లో, 25 స్టేషన్లలో 6 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని టీఓడీ కోసం అలాట్ చేశారు.
చెన్నైలో మాత్రం 10 ఎంపిక చేసిన స్థలాల్లో 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం CMRL 248 కోట్లు వెచ్చిస్తోంది. చెన్నై తరహాలోని హైదరాబాద్లోనూ స్మార్ట్ కార్డ్, టోకెన్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ అమల్లోకి రానుంది. చెన్నై మెట్రోలో ప్రస్తుతం 4 బోగీలు వినియోగిస్తున్నారు. వీటిలో మొత్తం 1300 మంది ప్రయాణించే వీలుంది. రెండో దశలో బోగీల సంఖ్య 6కు పెంచాలని నిర్ణయించారు. అదే HMRL మాత్రం తొలి దశలో 3 బోగీలను వినియోగించాలని, రద్దీకి అనుగుణంగా వాటి సంఖ్య 6కు పెంచాలని నిర్ణయించింది. చెన్నై మెట్రో ప్రయాణికులు ఛార్జీల రూపంలో భారీగా చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం వినియోగంలోకి వచ్చిన 10 కిలోమీటర్ల మార్గంలో కనీస టికెట్ ధర 10 రూపాయలు, గరిష్ట ధర 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. HMRL ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా ఇక్కడ కనీస ఛార్జీ 10 రూపాయలు, గరిష్టంగా 25 రూపాయలు ఉండే అవకాశం ఉంది. చెన్నై మెట్రోలో డ్రైవర్ ఆధారిత టెక్నాలజీని వాడుతున్నారు. ప్రతి రైలులో డ్రైవర్ విధిగా ఉంటాడు. అదే హైదరాబాద్లో డ్రైవర్లెస్ టెక్నాలజీ సహాయంతో మెట్రో పరుగులు పెడుతుంది. దేశంలో మొదటిసారిగా కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ CBCTని హైదరాబాద్ మెట్రోలో వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీలో ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ అంతర్భాగంగా ఉంటుంది. CBCTకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్ర పరికరాలను ఫ్రెంచ్ కంపెనీ థాలెస్ అందించింది. ఇక చెన్నై మెట్రో నిర్మాణ సమయంలో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేషన్లు నిర్మించే చోట రోడ్లను పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. కానీ హైదరాబాద్లో కేవలం 2 మీటర్ల స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోను పూర్తి స్థాయిలో L&T నిర్మిస్తుండగా చెన్నైలో L&Tతో పాటు మరికొన్ని కంపెనీలు నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటుండటంతో ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. హైదరాబాద్లో L&T మాత్రమే పనులు చేస్తుండడం పెద్ద అడ్వాంటేజ్ అంటున్నారు అధికారులు. హైదరాబాద్లో అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు మనం కూడా చేస్తున్నాము. అక్కడ కూడా మనం అన్ని రైల్వే స్టేషన్స్, ఆల్ ఇంపార్టెంట్ బస్ డిపోస్ అనుసంధానం చేసి, MMTSను అనుసంధానం చేసి, దానితో పాటుగా ఇంకా ఫీడర్ బస్ సర్వీసెస్ కూడా మనం మెరిగోరౌండ్ ఫీడర్ బస్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్నాము. భూస్వరూపం, నిర్మాణ పద్ధతి, టెక్నాలజీ విషయంలో చెన్నై, హైదరాబాద్ మెట్రో మధ్య తేడాలున్నాయి. అయితే ఈ రెండింటిలో చెన్నై అద్భుతం అయితే మనది మహాద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నైలో ఈ మెట్రో రైల్ని ధీటుగా హైదరాబాద్ నగరంలో L&T ఈ మెట్రో రైలు నిర్మించడానికి సమాయత్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో గణేష్, టీ న్యూస్, చెన్నై.